లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది W కామర్స్. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. ఇన్నాళ్ళు బంగారం గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎంత పెట్టుకుంటున్నావు, నిన్న అంత ఉంది బంగారం, ఈరోజు ఎంత ఉంది బంగారం, ఇంత పెరిగిపోయిందా, అంత పెరిగిపోయిందా, పర్లేదు, నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బాగానే ఉంది, మొన్నటితో పోల్చుకుంటే ఈరోజు తక్కువ ఉంది. అయ్యో, లాస్ట్ వీకే కొనేయాల్సింది, లేకపోతే అనవసరంగా నేను బుక్ అయిపోయా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కొనేస్తుంటే బాగుండు, ఇప్పుడు పెరిగిపోయింది. హరి, లాస్ట్ వీక్ తగ్గింది, ఈ వీక్ కాస్త పెరిగింది, లాస్ట్ వీక్ పెరిగింది, ఈ వీక్ తగ్గింది. ఇటువంటి డిస్కషన్స్ బంగారం విషయంలో జరిగాయి. కానీ ఇప్పుడు వెండి ఆ మార్క్ని క్రాస్ చేసేస్తోంది. బంగారం ప్లేస్ని మెల్లిగా రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తుంది ఆ వెండి. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం రోజు రోజుకి వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎందుకు ఈ వెండి ధరలు పెరిగిపోతున్నాయి, బంగారాన్ని బీట్ చేసేస్తుందా వెండి అనేలా చర్చ జరుగుతున్న క్రమం. అసలు మెటల్ గురించి మాట్లాడుకునే సందర్భంలో బంగారం గురించి మాట్లాడుకునే వాళ్ళు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు వెండి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా రోజు రోజుకు పెరిగిపోతుంది. అసలు ఎందుకు పెరుగుతోంది, ఎన్నాళ్ళు పెరిగే అవకాశం ఉంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది, వీటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఈ వెండి ధరలను ఎవరు నిర్ణయిస్తారు, వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. గ్రాఫిక్స్ రూపంలో మీ ముందు ప్రయత్నం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. గోల్డ్ కంటే స్పీడ్గా సిల్వర్ ఎందుకు పెరుగుతోంది మాట్లాడుకుందాం. రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి వెండి ధరలు. ప్రస్తుతం 3 లక్షల మార్క్ దాటేసింది వెండి ధర. సప్లై కంటే వెండికి పెరుగుతున్న డిమాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. పారిశ్రామిక రంగాల్లోనూ వెండికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంకా మాట్లాడుకుంటే చైనాలో అధిక ధరలకు అమ్ముడవుతోంది వెండి. ఇంకా మాట్లాడుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొనడం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. అలాగే వెండిని సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇంకా US, ఇరాన్, వెనుజులా మధ్య యుద్ధాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్గా మాట్లాడుకుంటున్న క్రమం. అలాగే ట్రంప్ నిర్ణయాలకు సంబంధించి దీనికన్నా ముందు గ్రాఫిక్స్ని ప్రెజెంట్ చేద్దాం. దీనికన్నా ముందుది ట్రంప్ నిర్ణయాలు కూడా వెండి పెరుగుదలకు కారణమని మాట వినిపిస్తోంది. తర్వాత ఏంటి, ట్రంప్ నిర్ణయాలకు సంబంధించి మాట్లాడుకున్నాం. యూరోప్ కంట్రీస్పై పన్నుల బెదిరింపుతో షేర్ మార్కెట్లు ఉప్పెన లాంటి పరిస్థితి నెలకొంది. ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాయి. US ఫెడరల్ రిజర్వ్ విధానాలతో బెంబేలెత్తుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ ఆర్గనైజేషన్స్, వ్యాపారస్తులు, వ్యాపారాలు కూడా. ఇక మరొక అంశం, అందుకే వెండి మాత్రమే సుస్థిర ఆస్తిగా పరిగణిస్తున్నాయి ప్రపంచ దేశాలు. దీంతో పాటు బంగారం కంటే వెండిపైనే ఆసక్తి చూపుతున్నారు వివిధ దేశాలకు సంబంధించి మదుపరులు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు. అలాగే భారత్, చైనాలో మాత్రమే బంగారానికి మంచి గిరాకీ, వెండిపైనే మక్కువ చూపుతున్నాయి ప్రపంచ దేశాలు, విదేశీయులు కూడా. ఇక వెండిని వడ్డీ లేని ఆస్తిగా చూస్తున్నారు ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ రేట్స్ జూన్ వరకు పెరుగుతూనే ఉంటాయంటున్నారు ఇన్వెస్టర్లు, అఫ్కోర్స్ ఎక్స్పర్ట్స్ కూడా. ఇక వెండి రేటు పెరగడానికి కారణం US డాలర్ వీక్ కావడమే అనేది ఇక్కడ వినిపించే ప్రధానమైన మాట. ఇంకా ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. యూరోపియన్ యూనియన్పై 10% ట్యాక్స్ అంటుకుంటూ ఉంటాం, కానీ టారిఫ్ అంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. సో 10% టారిఫ్ వేసే నిర్ణయం కూడా వెండి ధరల పెరుగుదలకు కారణం. ఒక్కసారి ఇక్కడ ఆగే ప్రయత్నం చేద్దాం, ముందు దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కీలకమైన పాయింట్. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా కొన్ని దేశాల మీద, ఫ్రాన్స్ కావచ్చు, ఇలా కొన్ని దేశాల మీద ట్రంప్ టార్గెట్ చేశాడు అనే మాట వినిపిస్తున్న క్రమం. మరి ముఖ్యంగా ఫ్రాన్స్ మీద 200% టారిఫ్ విధించే అవకాశం ఉంది. లిక్కర్ కావచ్చు, అక్కడ అఫ్కోర్స్ వైన్ అనుకుంటాం, వైన్ విషయంలో టారిఫ్ విధించబోతున్నాడు. ఇవన్నీ పరిణామాలు కూడా ఇంకో కారణంగా మనకి కనిపిస్తోంది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించడం ఖాయమనే మాట వినిపిస్తోంది. ఇంకా ఫలితంగా వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక US వాణిజ్య ఒప్పందం బట్టి ధరల్లో మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయనేది వినిపించమాట. US ఫెడరల్ రిజర్వ్ పాలసీ నియమాలకు అనుగుణంగా వెండిలో పెట్టుబడి పెట్టాలని మదుపరులు సూచిస్తున్నారు. ట్రంప్ గ్రీన్లాండ్ నిర్ణయాలతో బలహీన పడుతోంది డాలర్. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ ఒకసారి ముందు పాయింట్లో ఆగే ప్రయత్నం చేద్దాం. సో US డాలర్ బలహీన పడుతూ ఉంది. ట్రంప్ గ్రీన్లాండ్ నిర్ణయాలతో డాలర్ అనేది కాస్త ఊగిసలాడుతోంది. కొన్ని రోజులు పెరుగుతోంది, కొన్ని రోజులు తగ్గుతోంది. ఆ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, అదొకటి ప్రధాన కారణం. ఇవన్నీ కూడా ఎందుకు ఆ ఇంపాక్ట్ చూపిస్తా అనేది నేను మీకు లేటర్ ఆన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్దాం. ఇక యూరో, స్విస్ ఫ్రాంక్లతో పోలిస్తే 3 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది US డాలర్.
సో మనం మాట్లాడుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం యూఎస్ డాలర్ పతనం అయిపోవడం దీనికి ప్రధాన కారణం. డాలర్ ఎంత తగ్గితే వెండి ధర అంత పెరుగుతుంది. ఇక్కడ హోల్డ్ ముందు పాయింట్, డాలర్ పడిపోయింది అనుకోండి, వెండి ధర అంత పెరుగుతూ ఉంటుంది. ఇది ప్రధాన కారణం. ఇది మనం నోట్ చేసుకోవాల్సిన సందర్భం. ఒకవేళ డాలర్ అక్కడ తగ్గింది అనుకుందాం, వెండి ధర పెరుగుతూ ఉంటుంది అనేది వినిపించే మాట. నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్దాం. అమెరికా యూరప్ ఉద్రిక్తతలు, గ్రీన్లాండ్ టెన్షన్, ఇవి కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా. దాంతోపాటు ఇలాగే కొనసాగితే వెండి ధర ఇంకా పెరగొచ్చు అంటున్నారు ఇన్వెస్టర్లు. ఇంకా ఏమంటున్నారు, ప్రపంచంలో యుద్ధ వాతావరణం పరిస్థితులు మారితే వెండి ధరలు తగ్గే అవకాశం ఉంది అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తోంది. మూవింగ్ నెక్స్ట్ గ్రాఫిక్, వెండి ధరలు దిగి రావడం ప్రస్తుత పరిస్థితులు కష్టమే అనే మాట వినిపిస్తోంది. ఇంకా కిలో వెండి 4 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఈ పాయింటర్స్ని రిపీట్ చేసుకుంటూ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, రోజు రోజుకి వెండి ధర పెరుగుతుంది. ప్రస్తుతం 3 లక్షల మార్క్ దాటేస్తుంది వెండి ధర. ఎందుకు? సప్లై కంటే వెండికి డిమాండ్ పెరుగుతోంది. అంటే ఇప్పుడు నా దగ్గర డిమాండ్ అండ్ సప్లై కదా, ఏదైనా డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది అంటే సప్లై కంటే వెండికి డిమాండ్ పెరుగుతోంది. ఫర్ సపోజ్ నా దగ్గర ₹2 మాత్రమే ఉంది, కానీ డిమాండ్ ఎలా ఉంది? అంతకు మించి ఉంది. అంతే కదా. నా దగ్గర సరుకు తక్కువ ఉంది, కానీ ఆ సరుకు చాలా డిమాండ్ ఉంది. దాంతో ఏమవుతుంది, సరుకు తక్కువ ఉంటుంది, డిమాండ్ పెరుగుతోంది. ఆటోమేటిక్గా ఏమవుతుంది, డిమాండ్ అండ్ సప్లై కదా, ఆ రెండు ఈక్వల్గా ఉంటే ఓకే. ఏది అటు ఇటు అయినా కాస్త ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఏమవుతుంది, మార్కెట్లో లభ్యత తక్కువ ఉంటుంది. లభ్యత తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా డిమాండ్కి తగినట్టుగా ఆ సప్లై లేకపోయినప్పుడు డిమాండ్కి తగిన సప్లై ఎప్పుడైతే లేదో ఆ మెటీరియల్ మీద ఆటోమేటిక్గా ప్రైస్ ఇంపాక్ట్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ కారణంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు పారిశ్రామిక రంగాల్లో వెండికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలా అంటే ఇటు చిప్స్లో కావచ్చు, దాంతోపాటు కొన్ని ఇండస్ట్రియల్ యూసెస్ అంటూ ఉంటాను కదా. సాధారణంగా వెండి గురించి మాట్లాడుకున్న సందర్భంలో వెండికి సంబంధించి, ఎందుకంటే సోలార్ ప్యానల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెడికల్ సంబంధించి కొన్ని సందర్భాల్లో మెడికల్ ఎక్విప్మెంట్స్, వీటికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగంలో వెండికి విపరీతమైన క్రేజ్ ఉంది. అది ఒక కారణంగా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏంటి, చైనాలో అధిక ధరలకు వెండి అమ్ముడుపోతోంది. దీంతో పాటు ప్రపంచ యుద్ధ వాతావరణం, నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ఏమని భావిస్తున్నాయి, వెండి అనేది ఒక సురక్షిత ఆస్తిగా పరిగణిస్తున్నాయి. అంటే వెండిని కనుక కొనుక్కొని ఉంచుకుంటే, మన ఇంట్లో పెట్టుకుంటే అదేమవుతుంది, రేపు కష్టకాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరిగాయి అనుకుందాం, ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు వచ్చాయి అనుకుందాం, ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర ఫర్ సపోజ్ ఒక కేజీ బంగారం, లేకపోతే కేజీ అంటే ఎక్కువ అనుకుంటారు మళ్ళీని, లేకపోతే ఒక తులం, లేకపోతే ఒక 10 గ్రాములు 11 గ్రాముల బంగారమో వెండో ఉందనుకుందాం. ఏమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరిగినప్పుడు వీటి రేటు కూడా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర మెటల్ రేటు ప్రపంచవ్యాప్తంగా పెరిగినప్పుడు దీనికి కూడా పెరుగుతుంది. ఏం చేస్తాం, దీన్ని తీసుకెళ్ళి మన బ్యాంకులో తాకట్టు పెట్టుకునో, లేకపోతే బ్యాంకులో దాన్ని అమ్మేసో ఆ డబ్బులు తీసుకుంటాం. అప్పుడేమవుతుంది, ఆర్థిక మాంద్య ప్రభావం మనం తట్టుకొని నిలబడడానికి మన ఇన్వెస్ట్మెంట్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు, అంటే ఒక మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో ప్రపంచ దేశాలు కూడా ఆయా దేశాలకు సంబంధించి ఆర్థికపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు అవి కూడా కొనుగోలు చేసుకుని ఉంచుకుంటూ ఉంటాయి. బంగారు నిల్వలు కావచ్చు, వెండి నిల్వలు కావచ్చు, ఇలా బఫర్ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఈవెన్ రైస్ కావచ్చు, ఇలా కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది ప్రధానంగా. ఆ తర్వాత యుఎస్, ఇరాన్, వెనిజులా మధ్య యుద్ధాల కారణంగా ధరల పెరుగుదల, ఇప్పటికే చూస్తున్నాం ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందనేది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్, ఎనర్జీ అంటే ఏంటంటారు, ఇంధనం అంటూ ఉంటాం మనం. అంటే ఇంధన రంగం ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉంటుందో, ఇంధన రంగం ఇబ్బంది పడితే దాని ప్రభావం ప్రపంచం మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వెనిజులాకి సంబంధించి, ఎందుకంటే రష్యా, వెనిజులా, దాంతోపాటు ఇరాన్, వీటి దగ్గర ఎనర్జీ అనేది మరి ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఎల్ఎన్జీ కావచ్చు, సో ఇలాంటివన్నీ కూడా కీలకమైన ప్లేసెస్గా మాట్లాడుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా 300 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్
క్రూడ్ ఆయిల్ అక్కడ వెనిజులాలో ఉందనేది ప్రపంచంలోనే నెంబర్ 1 అక్కడ. సో అది ప్రస్తుతం అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోవడంతో ఇటు చైనా కావచ్చు, ఇలా కొన్ని దేశాలు ఇబ్బంది పడుతున్న సందర్భం ఆటోమేటిక్గా ఏమవుతుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా, ఆ రిపర్కషన్స్ ఉంటూ ఉంటాయి. సో అటువంటి ప్రభావం. దాంతోపాటు ఇరాన్ దగ్గర కూడా ఏముంది, చమురుంది. దానికోసం అమెరికా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. యుద్ధ వాతావరణం అంటే ఎక్కడైతే చమురు నిక్షేపాలు లేకపోతే ఖనిజ నిక్షేపాలు ఉంటూ ఉంటాయో వాటి మీద దృష్టి సారించడం, లేకపోతే వాటిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయడము ఇబ్బందికర వాతావరణానికి గురి చేస్తూ ఉంటుంది. సో ఇరాన్ వెనిజులాతో అమెరికాకు ఉన్న ఆ యుద్ధ వాతావరణం లాంటి పరిస్థితులు ధరల పెరుగుదలకి కారణంగా మారుతున్నాయి. ఇది కూడా ఒక ఇంపాక్ట్ చూపిస్తోంది. దాంతోపాటు ట్రంప్ నిర్ణయాలు వీటి మీద యూరోప్ దేశాల మీద ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం, దాంతోపాటు గాజా పీస్ డీల్లో కనుక పాల్గొనకపోతే, మీరు సైన్ చేయకపోతే, ఒప్పందం చేసుకోకపోతే మీ మీద కూడా వేస్తాను, ఫ్రాన్స్ లాంటి దేశాలను బెదిరిస్తున్నాడు, ఇంకొన్ని దేశాల మీద బెదిరింపులకు దిగుతున్నాడు. ఇవన్నీ ప్రభావం ఏమవుతోంది, ఆటోమేటిక్గా ఆయా దేశాల మీద పెను ప్రభావాన్ని చూపించినప్పుడు, ఇవన్నీ కూడా మొత్తం గ్లోబల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించినప్పుడు ధరల పెరుగుదలకు ఎక్కడో దగ్గర కారణభూతం అవుతాయి. ఇది మాట్లాడుకున్న సందర్భం. ఇక అక్కడి నుంచి ఏమవుతోంది, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానాలతో వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. అందుకు వెండిని ఏం చేస్తున్నారు, సుస్థిర ఆస్తిగా పరిగణిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వెండి ఇన్నాళ్ళు బంగారం మీద ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు బంగారం మీద కన్నా ఎక్కువగా వెండి మీద మక్కువ చూపుతున్నారు. అంటే బంగారం ఒక ఆల్టర్నేటివే, కానీ బంగారం కన్నా వెండి అయితే ఇంకా ఎక్కువ ఆల్టర్నేటివ్. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఏకంగా 50% అబోవ్గా మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే గత 2-3 ఏళ్ళుగా ఎప్పుడు లేనిది ఆమాంతం పెరిగిపోతున్న వెండి ధరలు ఏకంగా 4 లక్షల మార్క్ దాటేయచ్చు అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. ఇది బహుశా జూన్ వరకు కంటిన్యూ కావచ్చు, ఒకవేళ పరిస్థితులు ఏమైనా సర్దుమణిగితే. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్, ఇలా అనేక కారణాలు అనేవి ఇక్కడ ఆసక్తికరంగా మారుతున్నాయి. అసలు ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఎవరు డిసైడ్ చేస్తారు? అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అక్కడ కేంద్రంగా జరుగుతూ ఉంటుందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. LBMA అంటే లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ప్రతిరోజు లండన్ వాళ్ళ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఎలక్ట్రానిక్ ఆక్షన్ అనేది జరుగుతుంటుంది. దీంట్లో పెద్ద పెద్ద బ్యాంకులు పాల్గొంటాయి, మైనింగ్ సంస్థలు పాల్గొంటాయి, అలాగే వ్యాపారస్తులు పాల్గొంటూ ఉంటారు. డిమాండ్ అండ్ సప్లై అనుగుణంగా ఒక బెంచ్ మార్క్ని నిర్ణయించి దాని ధరను ఫిక్స్ చేస్తారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సో దానికి తదనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. ఇక అక్కడతో పాటు అమెరికాలోని కమోడిటీ ఎక్స్చేంజ్ కామెక్స్ అంటూ ఉంటాం కదా, అమెరికాలోని కామెక్స్ కూడా ఈ ఫ్యూచర్ ట్రేడింగ్ కూడా వెండి ధరలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందనేది వినిపించే మాట. ఇక మన ఇండియా మీద ప్రభావం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మన ఇండియా గురించి మాట్లాడుకుంటే భారత్ వెండిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. మనం మాట్లాడుకున్నట్టుగా ఇండస్ట్రియల్గా దీని యూసేజ్, దీని వాడిక ఎక్కువ ఉంటుంది కాబట్టి మన భారత్ కూడా దీన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ అంతర్జాతీయ ధరలు దీని ప్రభావాన్ని, అంటే అంతర్జాతీయ పరిస్థితులు, అంతర్జాతీయ ధరలు మనకు కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం భారతదేశంలోని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అని ఉంటుంది. అదేం చేస్తుంది, పెద్ద వ్యాపారులు కావచ్చు, రేట్లను కావచ్చు, వాళ్ళు సేకరించి IBJA అంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం మీరు చూస్తుంటారు ఓపెనింగ్ టైంలో ఇంత బంగారం ధర ఉంది, ఈరోజు సాయంత్రానికి ఇంత ధర ఉందని చెప్పి. సో అలా వీళ్ళు దీన్ని డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. భారత్లో వెండి వ్యాపారం అంటే ట్రేడింగ్ జరిగే ప్రధాన ఎక్స్చేంజ్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనే చోట జరుగుతుంటుంది. ఇక్కడ సెకండ్కు రేట్లు మారిపోతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఉదయం ఓపెనింగ్ టైంలో ఇంత ఉంది, మధ్యాహ్నం ఈ టైంకి ఇలా ఉంది, అండ్ ఈవినింగ్ ఈ టైంకి ఇలా ఉంది, క్లోజింగ్ టైంలో ఇలా ఉంది అని చెప్పి ఆ రేట్లలో మార్పులు చూస్తూ ఉంటాం కదా. సో జరిగేది ఇది. వెండి ధరలు పెరగడానికి తగ్గడానికి ప్రధాన కారణాలు డిమాండ్ అండ్ సప్లై, డాలర్ వాల్యూ, దాంతోపాటు ఇంపోర్ట్ డ్యూటీ అనేది ప్రభావం చూపిస్తుంది. బంగారం ధర కూడా ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా బంగారం ధర పెరిగినప్పుడు వెండి ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే జియో పాలిటిక్స్, ఇవన్నీ కూడా ప్రస్తుతం బంగారం ధర గురించి మాట్లాడుకున్నప్పుడు 3,13,000 నుంచి 3,25,000 వరకు మధ్య ఉంటుంది అనే చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఇది దాదాపుగా 4 లక్షల వరకు టచ్ అవ్వచ్చు. ఒకవేళ అంతర్జాతీయంగా భౌగోళిక అంటే జియోపాలిటిక్స్ అంటూ ఉంటాం కదా, సో జియోపాలిటిక్స్ కాస్త శాంతించి ఒక కొలుక్కొచ్చాయి అనుకుంది,
బహుశా అది మేకో జూన్కు కొలికొచ్చాయి అనుకోండి, అప్పుడు ఈ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అంటిల్ దెన్ అన్లెస్ అంతవరకు తగ్గే అవకాశాలు లేవు అని చర్చ జోరందుకుంటోంది. చెప్పలేం, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు వెండికి ఈరోజు ఇలా రెక్కలు వస్తాయి అనుకున్నామా? బహుశా మన సామెతలు కొన్ని ఉంటాయి, బహుశా చాలా యాప్ట్గా ఉంటూ ఉంటాయి. ఏమో వెండి ఎగరవచ్చు అన్నట్టుగా, ఏమో వెండి పెరగవచ్చు అన్నట్టుగా ఈరోజు వెండి ధరలు వెళ్ళి బంగారం పక్కన తిష్ట వేసుకుని కూర్చున్నాయి. నువ్వు నాకు బెంచ్ ఇస్తావు, నువ్వు నాకు చేరిస్తావు, నీ పక్కన సమాంతరంగా కూర్చుని హక్కు నాకు కూడా ఉందని చెప్పి వెండి పట్టుబట్టి మరి బంగారం పక్కన కూర్చున్నంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. రేపు ఉదయం బంగారాన్ని దట్టి వెండి పరుగులు పెట్టినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. సో ఇటువంటి సందర్భాల్లో జూన్ నాటికి పరిస్థితులు ఏవైనా అంటే భౌగోళిక అంతర్జాతీయ రాజకీయాలు ఏవైనా సర్దుమణిగితే కాస్త సిచ్యువేషన్స్ నార్మలైజ్ అయితే కనుక ఓకే, లేకపోతే ఇంకా పరుగులు పెట్టినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అనేది వినిపిస్తుందన్నమాట. మరి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store